హాయ్ అండి. మేమైతే మేడారం వెళ్తున్నాం. మేము 9:00 స్టార్ట్ అయినాం. మేము ఎర్లీ మార్నింగ్ 5కే స్టార్ట్ అయిదాం అనుకున్నాం కానీ ఫుల్ వర్షం పడింది. సో 9:00 స్టార్ట్ అయినాం. మా నిక్కీ అయితే కెమెరా పెడితే హాయ్ అని చెప్పేసి డైరెక్ట్, ఎందుకంటే తనంతా అప్డేటెడ్ అన్నమాట. మేడారంలో ఏం కావాలంటే చాక్లెట్స్ కావాలంటుంది. చాక్లెట్స్ నార్మల్ షాపుల్లో అయినా ఉంటాయి కదా అంటే, లేదు నాకు మేడారంలోనే కావాలంటుంది. సరే బొమ్మలు కొనిస్తా అంటే, బొమ్మలు వద్దు నాకు ఆల్రెడీ చాలా బొమ్మలు ఉన్నాయి ఇంట్లో అంటుంది. ఓకేలే అని చెప్పేసి అన్న. ఆ లక్కీ ఉన్నాడే ఆ పక్కన కూర్చున్నాడు, వాడంతా కోతి మొహం ఎక్కడున్నాడు, వాడెంత ఆగం చేస్తాడంటే వాడిని ఎవ్వరు భరించలేరు. మేమైతే వెళ్తున్నాము హాయిగా. ముందుగా మా అక్క దర్జాగా కూర్చుంది, పిల్లల్ని వెనకాల నాకు వదిలేసింది. ఆ పిల్లల్ని పట్టుకొని నేను కూర్చున్న వెనకాల. సో ఇంకా 1 అవర్ 1.5 అవర్ అవ్వచ్చు మేము వెళ్ళే వరకు. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా. ఇప్పుడైతే మేడారం దగ్గరలో వచ్చేసాము. మేడారం ఇంకా 7 కిలోమీటర్స్ ఉందంట. వర్షం అయితే స్టార్ట్ అయింది. మరి మేడారంలో ఉందో లేదో తెలియదు. ఇంకా 7 కిలోమీటర్స్ అయితే మేడారంకి వెళ్ళిపోతాం. చిన్న చిన్నగా వర్షం పడుతుంది. ఇప్పుడైతే మేము జంపన్న వాగు దగ్గరికి వచ్చేసాము. ఒకప్పుడు దీనికి సంపంగ వాగని నేమ్ ఉండేదంట. జంపన్న వీరమరణం తర్వాత దీనికి జంపన్న వాగ్ అనే పేరు వచ్చింది. ఇప్పుడైతే మంది చాలా తక్కువగా ఉన్నారు. జాతర సమయంలో చాలా చాలా జనాలు ఉంటారు. ఎందుకంటే ఇందులో స్నానాలు చేయడం ఒక సాంప్రదాయకంగా భక్తులందరూ భావిస్తారు. మేమైతే మేడారంకి వచ్చేసాము. వీళ్ళంట చెక్ పోస్ట్ వాళ్ళంట, వీళ్ళకు ఖచ్చితంగా 50 రూపీస్ ఇవ్వాల్సిందేనంట ఎవరైనా. మా బావగారు వచ్చేసి మేము లోకలే కదా, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, మేము ఆల్రెడీ అక్కడ పస్టా దగ్గర ఇచ్చేసాం, ఆధార్ కార్డు చూపించాం, మీరు ఎందుకు అడుగుతున్నారు అని అడుగుతున్నాడు. లేదండి ఎవరైనా 50 రూపీస్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మేమైతే అమ్మవారి దర్శనానికి బయలుదేరాము. వర్షం అయితే స్లోగా పడుతూనే ఉంది. భక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు వర్షం పడడం వల్ల. మేమైతే ఇక్కడ బంగారం కొనడానికి వచ్చేసాము. ఇక్కడ ఒకటి వచ్చేసి 40 రూపీస్ అంట. మేము 40 రూపీస్ మేము అందరం బంగారం కొనుక్కున్నాము. అమ్మవారికి సమర్పించడానికి వెళ్తున్నాం. మేమైతే టెంపుల్కు వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. వర్షం అయితే లైట్గా పడుతూనే ఉంది. నిక్కి లక్కి గొడుగేసుకొని తలపైన బంగారం పెట్టుకొని మరీ వస్తారు. వాళ్ళ భక్తి బాగుంటుంది. మా అక్క అయితే మా బావని కామెంట్ చేస్తుంది, 2 సైడ్స్ టవల్ బాగాలేదంటే నేను భాషలాగున్నా రజనీకాంత్లా ఉన్నా అని చెప్పేసి అంటాడు. మేమైతే వెళ్తున్నాము. నిక్కి గొడుగు వద్దంటే నిక్కి లక్కి అసలు వినట్లేరు. గొడుగు పెట్టుకొని మరీ బంగారం అంట తడిచిపోతుందంట. బాధపడుకుంటా మరీ వస్తారు ఇద్దరు. మా చిట్టి తల్లి అయితే ఎంత క్యూట్గా నిలిచిందో చూడండి. బంగారం తలపైన పెట్టుకొని ఎంత క్యూట్గా ఉంది. ఈ పక్కన దండలమ్మే ఆమె మమ్మల్ని వదలట్లేదు. ఎటు వెళ్తే అటే దండ తీసుకోండి అని వచ్చేస్తుంది. ఇక్కడైతే క్యూ లైన్లో ఎంత పొడవుగా ఎంత స్పేస్తో ఉన్నాయో చూడండి. అసలు జాతర టైంలో ఇవన్నీ నిండిపోయి జనాలు ఇంకా బయటికి కూడా ఉంటారంట. అసలు ఎంత అంటే లక్షలాది మంది వస్తారు కదా, కనీసం అమ్మవారికి చేతులెత్తి దండం పెట్టడానికి కూడా చేతులు తీసుకోలేనంత స్పేస్ లేకుండా జనాలు ఉంటారంట, చాలా ఉంటారంట. ఇప్పుడైతే మనకు ఇది జాతర టైం కాదు కాబట్టి నార్మల్గా ఈజీగా దర్శనం చేసుకోవచ్చు. ఈ రోజు అయితే అసలు ఎవరు లేరు, చాలా తక్కువగా ఉన్నారు. ఇక్కడ శారీస్ అమ్ముకునే వాళ్ళు, కుంకుమ పసుపు అమ్మవారికి ఇట్లా అమ్మే వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. ఇప్పుడైతే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. ఇక మామూలు టైంలో రావడం దగ్గర నుంచి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం.
మా షైనీ అయితే తలపై బంగారం పెట్టుకొని చాలా సిగ్గుపడుతుంది. ఫైనల్గా నేను సమ్మక్క అమ్మవారి దగ్గరికి వచ్చేసా. ఇలా దగ్గర నుంచి ముట్టుకొని దర్శనం చేసుకోవడం నాకు ఎంత సంతోషంగా ఉందో చాలా దగ్గర నుంచి చూసా. ఇక్కడ చూడండి, అమ్మవారికి మొక్కులు చెల్లించడానికి మేకల గొర్రెలతో వచ్చారు. ఇక్కడ సమ్మక్క సారక్క తల్లులు యుద్ధంలో మరణించి వనదేవతలుగా మారి మనకు దర్శనమిస్తున్నారు. అంటే మనం ఏం మొక్కినా మనకు నెరవేరుతాయంట. ఫైనల్గా మాకు దేవుడి దర్శనం అయిపోయింది. మా బావగారు అయితే చికెన్ తీసుకోవడానికి షాప్ దగ్గర ఉన్నాడు. నాటుకోడి కావాలా, మీకు ఏం కావాలని మమ్మల్ని అడుగుతున్నాడు. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మాకు చాలా ఆకలి అవుతుంది. మా అక్క అయితే వంట ప్రిపేర్ చేయడానికి అన్ని రెడీ పెడుతుంది. ఏం వేయాలి, బగారా రైస్ వేయాలా, మామూలు రైస్ వేయాలని అడుగుతుంది. ఇక్కడైతే చాలా కోతులు ఉన్నాయి. అసలు ఆ గిన్నెలన్నీ ఎత్తుకెళ్తే ఏమో అని భయమిస్తుంది. మా బావ వాళ్ళకి వాళ్ళందరూ కోతులను కొడుతున్నారు. షైనీ పుదీనా తెంపవే అంటే షైనీకి ఎంత కష్టం అవుతుందో. అసలు పుదీనా తెంపడం కూడా రావట్లేదు దానికి. వాళ్ళ మమ్మీ అసలు దానికి ఏం పనులు చెప్పట్లేదు, నేర్పించట్లేదు. మేమైతే ఇక వంటలు ప్రిపేర్ చేసుకుంటున్నాము. మా ఫుడ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. మేమైతే తింటున్నాం. మాకు చాలా ఆకలిగా ఉంది, అలానే చాలా వేడిగా ఉంది. మా చిటితల్లి చూడండి ఎంత క్యూట్గా తింటుందో. ఎవ్వరు తినిపించిన అవసరం లేదు, తినేస్తుంది అంతే. కాసేపు ఈ వాగులో చాలా ఎంజాయ్ చేసాం. ఈ సండే అయితే మేడారంలో మేము చాలా ఎంజాయ్ చేసాం. మేము రిటర్న్ అవుతున్నాం. మేమందరం చాలా టైర్డ్ అయిపోయాము. మా బట్టలు మొత్తం దడిచేసినాయి, అలానే కార్లో కూర్చున్నాము. మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి.